ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఈ దినం ప్రభా నాయన పునరుద్ధాన దినము, నీ సన్నిధానంలో ఇంతవరకు చక్కటి పాటలు పాడి ఆరాధించాము. మార్గ్ గారు కూడా కొన్ని హెచ్చరిక మాటలు చెప్పారు, అందుని బట్టి స్తోత్రాలు. అలాగే ప్రభా దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ధ్యానించాలని ప్రభా నాయన యొక్క వాక్యాన్ని మేము ఎత్తి పట్టుకుంటున్నాం. అదే మరి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 17 వచనాన్ని మేము చదివి ఉన్నాం. ప్రభా కొద్ది నిమిషాలుగా మేము లేచి మా ఇళ్ళకు వెళ్ళకముందే అలాగనే మాకున్నటువంటి అంతరంగ స్థితి ఎటువంటిదో మీకు తెలుసు కాబట్టి ఈ వాక్యమని ఉదకము చేత మా ప్రాణాత్మ శరీరములను కడిగి పవిత్రీకరించి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత, భాగ్యం, అర్హత అనుగ్రహించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 22:17లో అతడు ఇజ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ నేపథ్యాన్ని తెలియజేస్తుంది. నేపథ్యం అంటే సందర్భం. ఈ 17వ వచనాన్ని చదివాం కదా, దాని సందర్భం ఏంటో చెప్తున్నా. కాపరి లేని గొర్రెల వలె కొండల మీద ఇజ్రాయేలు ప్రజలందరూ చెదిరిపోయారు, మీరు యుద్ధము చేయడానికి అర్హులు కారు, ఎవరింటికి వారు వెళ్ళిపోండి అని దేవుడే ఇజ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. ఆ సంగతి మీకాయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిస్తే, మీకాయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలతోనూ ప్రజల నాయకులైనటువంటి రాజులు అంటే ఇజ్రాయేలు రాజైన అహబుతోనూ అలాగే యూదా రాజైన యెహోషాపాతుతోనూ దేవుడు చెప్పిన మాట ప్రవక్త అయిన మీకాయా అక్కడ చెప్పాడు. ఆ మాట ఏ సందర్భంలో ఆయన చెప్పాడో మీకు చెబుతాను. అది ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు యుద్ధ సన్నాహాలలో మునిగి తేలుతున్నాడు. ఎందుకంటే సిరియా వారి మీద దండెత్తి వారిని జయించాలని. అయితే సిరియా వారి మీద జయించి దండెత్తి విజయాన్ని సాధిస్తాడా అనేటటువంటి ప్రశ్న వాళ్ళల్లో ఉంది. దానికి మద్దతుగా ఇజ్రాయేలీలతో కలిసి మన సహోదరులే కదా, సిరియా వాళ్ళతో యుద్ధం ఆడడానికి వెళ్తున్నారు కదా, మనము వెళ్దాం అనుకొని యూదా రాజు, యూదా ప్రజలు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు వేరువేరుగా ఉన్నారు. ఈ విధంగా వేరవడానికి కారణం మీకు చక్కటి ఉదాహరణ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ఏక రాష్ట్రముగా ఉండింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయింది, ఆంధ్ర సపరేట్ అయిపోయింది. అవునా కాదా? ఇప్పుడు ఆ ఆంధ్రాకు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, కానీ రెండు తెలుగు రాష్ట్రాలే. అలాగే ఇజ్రాయిల్ అందరూ కలిసే ఉండేవారు. ఎప్పుడు సౌలు రాజు మొదలు దావీదు రాజు మొదలు సొలొమోను వరకు. కానీ సొలొమోను రాజు అయిన తన కొడుకు యరోబాము కాలములో ఇజ్రాయేలు రెండుగా చీలిపోయారు. కొన్ని గోత్రాలు ఇజ్రాయేలుగా ఉండిపోయారు, మరికొన్ని గోత్రాలు దావీదు వంశస్థులైనటువంటి యరోబాము పక్షమున నిలబడిపోయారు. అప్పటి నుంచి యూదులు ఇజ్రాయేలు అని డివైడ్ అయ్యారు. వీళ్ళందరూ మళ్ళీ ఒకటే, మనమందరం తెలుగులమే, తెలుగు రాష్ట్రాలే, కానీ వేరైపోయినట్టుగా. ఇక్కడ ఇప్పుడేమో ఎవరితో యుద్ధం ఆడడానికి ఇజ్రాయేలు రాజు వెళ్తున్నాడు, అహాబు రాజు అంటే సిరియనులతో. కానీ ఒక సానుభూతి ఉంటుంది కదా, సరే మీ బలం చాలదు, మొన్ననే మరి యుద్ధం ఆడి చాలా ఇబ్బందులు పడ్డారు, మేము కూడా వస్తామనుకొని యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కూడా ఇజ్రాయేలు రాజైన అహాబుతో కలిసి యుద్ధానికి రెడీ అవుతున్నారు. సరే,
యుద్ధ పంక్తులు తీరి ఈ సైడు ఆ సైడు మహాసైన్యం ఉన్నది. ఆ మహాసైన్యము ఉంటే వీళ్ళు మైదానంలో కూర్చున్నారు. వారికి వేసిన ఆసీనుల మీద కూర్చొని ఉన్నారు. ఏదో సింహాసనాలు కుర్చీలు ఉన్నాయి, కూర్చున్నారు. కూర్చొని ఈ సైన్యాన్ని ఇద్దరు చూస్తున్నారు. ఇద్దరు రాజులు మనం వెళ్ళి సిరియనులతో యుద్ధమాడి జయించాలి అని చెప్తున్నారు. అయితే ఈ ప్రక్కన దాదాపు 400 మంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు ప్రకటిస్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఓ ఇజ్రాయేలు రాజా, అహబు రాజా, యుద్ధానికి నువ్వు వెళ్ళు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, విజయము నీదే, విజయము నీదే, జయం మనదే, జయం మనదే అని 400 మంది అక్కడ ఇజ్రాయేలు రాజైన అహబుతో ప్రగల్భాలు పలుకుతూ చెప్తున్నారు. సరే, పక్కనే యూదారాజు అయినటువంటి యెహోషాపాతు కూడా ఉన్నాడు కదా. నెమ్మదిగా ఒక మాట అడిగాడు, అయ్యా, యెహోవా పక్షమున యెహోవా ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినా కూడా లేడా అని అడిగారు. అంటే యెహోషాపాతు పోల్చేశాడు. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, ఈ మొహాలు చూస్తే దొంగ ప్రవక్తల్లాగా ఉన్నారు వీళ్ళని తెలిసిపోయింది అతనికి. 400 మంది ప్రవక్తలలో ఒకడు కూడా యెహోవా ప్రవక్త, యెహోవా దేవుని పక్షమున దేవుడు నియమించిన ప్రవక్త లేడని కనిపెట్టారు. ఎవరు? యెహోషాపాతు. అప్పుడు ఈ అహబ్ రాజు ఏమనాలి? ఇద్దరు రాజులు కాదు, ఈయనే పురమాయించుకున్నాడు 400. బాబు వింటున్నారా? 400 మంది ప్రవక్తల్ని ఈయన అడిగారు. యెహోవా ప్రవక్తల్లో ఒక్కడు కూడా లేడంటే ఈయన టకిమన ఏంటండి 400 మంది ప్రవక్తలు ఉంటుంటే నీకు తెలియదా, కనబడట్లేదు అనాలి కదా ఈయన. కానీ ఈయనకి తెలుసు, ఎందుకు లేడు బాబు, ఒకడున్నాడు. ఎవరు? అదే మీకాయా. మరి ఆయన దగ్గర వెళ్ళి విచారణ చేస్తే బాగుంటుంది కదా. ఈ 400 మంది దగ్గర ఎందుకు విచారణ చేయడం? మన యుద్ధంలో గెలుస్తామో లేదో. సరే, మీరు పిలిచారు, మీరు చెప్తున్నారు కదా, పిలుద్దాం. ఇంకో సంగతి మీకు తెలీదు, వాడిని పిలిచి యుద్ధంలో గెలుస్తామా లేదా అని విచారణ చేసి అడిగితే ఎప్పుడు నా కోసం కీడే చెప్తాడంటాడు. అందుకే పెళ్ళం మానేస్తా. అర్థమవుతుందా? అహబ్ రాజు కోసం ఏమయ్యా శుభం పలుకయ్యా, పెళ్ళి కడకని అశుభం పలుకుతారని ఒక సామెతను చూసారా? అలా అనుకుంటున్నాడు ఈయన. ఏమయ్యా, నేను యుద్ధంలో గెలుస్తానా, యుద్ధానికి వెళ్ళొచ్చా, ఏదో ఒకటి చెప్పంటే ఎప్పుడు ఈయన కోసం కీడు విషయాలే చెప్తాడు. నువ్వు జయించవు, నువ్వు నాశనం అవుతావు, నువ్వు ఇచ్చేసావనే చెప్తాడు. కాబట్టి అతను నాకు నచ్చడండి, అందుకే అతను పిలవలేదు. కాబట్టి నేను 400 మంది ప్రవక్తలు పిలుచుకున్నాను అన్నాడు. సరే, నేను చెప్తున్నాను కదా అంటే, సరే మీరు చెప్తున్నారు కదా పిలిపిద్దామని వచ్చేసరికి వచ్చాడు ఆయన. వచ్చేసరికి అతన్ని అడుగుతున్నారు. చూడండి, అదే 22వ అధ్యాయంలో 9వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు కొని సోమ్రోని గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయించుండగా. ఎంతమంది ప్రవక్తలు? 400 మంది ప్రవక్తలు. కెనాయానా కుమారునే సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. దేవుడు డైరెక్ట్ వచ్చి సిద్కియాతో మాట్లాడేశాడట. ఆ సిద్కియా వచ్చి, ఓ ఇనప సోలాలు ఉంటాయి కదా, దీంతో నువ్వు గుచ్చి చంపేసి జయిస్తావు, దేవుడు నాకు సెలవిచ్చాడు రాజా, ఇదిగో ఈ శూలం ఉంచు అన్నట్టుగా రాజు మరింత పొంగిపోతున్నాడు. అర్థమైందా? చూసారా ఎలాంటి అబద్ధాలు? అమ్మా ప్రవళిక, నువ్వేం భయపడక, నీకు మీ ఆయన స్కూటీ పోలీసులు పట్టేశారు, నువ్వు భయపడక, నువ్వు కారే కొంటావు, దేవుడు నాకు తెలియజేశాడంటే నువ్వు పొంగిపోతావు. అవునా కదా? పొంగుతావా లేదా? ఈ సంవత్సరం తిరక్క ముందే నువ్వు 4 తులాల వడ్డానం చేయించుకోకపోతాడు దేవుడు నాకు సెలవిచ్చి. అంటే ఎంత అబద్ధాలు చూసారా? అంటే ఇప్పుడు ఈ రాజు సంతోషపడాలి ఈయన మాటలకి. అది అబద్ధమైన అనవసరం, మీకు మాత్రం సంతోషపెట్టాలి. చాలామంది ఈ వ్యవహారంలో ఉన్నారు. అది అబద్ధమైన అనవసరం, కానీ విశ్వాసులు ఆనందంతో
వీళ్ళని అంటి పెట్టుకుని ఉండేటట్లుగా కొన్ని విషయాలు చెప్తారనమాట. ఈయన ఏమన్నాడండి, రాజా ఈ శూలముతో వాడిని చంపేస్తావు, నువ్వు జయిస్తావు, దేవుడు నాతో సెలవిచ్చాడు. పుట్టితే దేవుడు ఏం మాట్లాడలేదు, కానీ వచ్చి స్థితికి ఏమన్నాడండి, జయిస్తావు. ఇంకా ధైర్యం వచ్చేస్తుంది ఎవరికి? ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబుకి. సరే ఆయన పిలిపించాయన్న వచ్చాడు ఆయన. ఎవరు వచ్చారండి? ప్రవక్త అయిన మీకాయ వచ్చిన తర్వాత ఈయన ముందు అనుకున్నాడు, నా కోసం ఎప్పుడు మంచి చెప్పడండి ఇటు అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. వీడు మంచోడైతే కదా, భ్రష్టుడు కోసం సత్యప్రవక్త మంచి అని చెప్తాడు. వీడు చేసిన పాపాలు బట్టి నీ గతి పడుతుందని చెప్తాడు కదా, అది వీడికి ఇష్టం ఉండదు. సరే పిలిపించారు. పిలిపించిన తర్వాత చూడండి ప్రియులారా, 18 వచ్చినప్పుడు చదవండి. అప్పుడు ఇజ్రాయేలు రాజు చూసారా, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో ముందే చెప్పాను కదండి. మీకాయ ఇట్లా నేను చాలు ప్రియులారా. ఏంటి, దేవుడు ఏది సెలవిస్తే సత్యప్రవక్త అదే చెప్తాడు, కానీ తనకు నచ్చేటట్టుగా చెప్పమంటాడు ఆహాబు. అలా ఇక్కడ కుదరదు. ఏమా, మీకు నచ్చేటట్లుగా చెప్పాలి ప్రవక్త, దేవుడు చెప్పేటట్లుగా ప్రవచించాలా? చెప్పండి, నిజమేనా? మరి ఆరాధన అంటే ఒక దినమంతా సన్నిధిలో మనం గడపాలి. ఏం చేద్దాం? ఆయన చెప్పినట్టు గడుపుదామా? మీ ఇష్టం వచ్చినట్టు గడుపుదామా? ఆహాబులు అవుదామా మనం? మీకాయ లాంటి ప్రవక్తలు అవుదామా? దారికి వచ్చారు, అదే సంతోషం. హల్లెలూయా. మీకెంత సంతోషమో ఇంటికి వెళ్ళి ఏసీలో పడుకోవాలని, నాకు అంత సంతోషమే. కానీ ఇక్కడ కుదరదు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే శ్రేష్టమైన వ్యక్తిత్వం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్టు ఈ దినమున పూర్తిగా ఆయన ఆరాధించడమే. హల్లెలూయా. చెప్పాను కదా, క్రైస్తవునికి శ్రేష్ట వ్యక్తిత్వం పొందాలంటే ఆప్షన్స్ ఉండదు, ఒకటే విధి చేయాల్సింది. ఇద్దరు వారం చెప్పాను కదా, నేను చెప్పలేదా? చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి ప్రియులారా. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఒక ప్రాంతములో కానీ, ఒక కాలములో కానీ, ఒక తరములో కానీ అబద్ధ ప్రవక్తలు వందలాది మంది ఉంటారు. కానీ యెహోవా ప్రవక్తల్లో చాలామంది ఉండరు, ఒక్కరే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఏ కాలములోనైనా, ఏ తరములోనైనా, ఏ ప్రాంతములోనైనా సరే వందలాది మంది యెహోవా ప్రవక్తలు ఉండరు, ఒక్కరే ఉంటారు. కానీ అబద్ధ ప్రవక్తలు మాత్రము వందలాది మంది ఉంటారు. ఇదిగో ఇప్పుడు జరిగింది అదే, మీరు తెలుసుకోండి. ఈ విషయాన్ని కూడా ఈనాటి సంఘం తెలుసుకోవట్లేదు. ఇంకో సంగతి తెలుసా? ఆ విషయాన్ని యెహోషాపాతు కనిపెట్టేశాడు, తర్వాత భ్రష్టుడైన ఆహాబు కూడా కనిపెట్టాడు. కనిపెట్టినా సరే అంగీకరించే మనస్సు లేదు తనకి. అంగీకరించే మనస్సు, సత్యప్రవక్తను, సత్యాన్ని, నిజాన్ని అంగీకరించే మనస్సు తనకు లేదు. మరి దేన్ని అంగీకరించే మనసు ఉందో తెలుసా? అబద్ధం వైపు అభిలాషం ఉన్నది, అబద్ధాన్ని నమ్మేటటువంటి మనస్సు ఉంది తనకి. నిజ ప్రవక్త నమ్మట్లేదు, నిజం చెప్తే నమ్మట్లేదు. మరి దేన్ని నమ్ముతావయ్యా ఆహాబు అంటే, నాకు తన మీద అయితే నమ్మకం లేదు, ఇంకెవరు ఏది చెప్పినా నమ్మేస్తాను అంటే అబద్ధముల యందే అభిలాష ఉన్నది. ఎవరికి? ఆహాబుకి. అరే, దేవుడు చూస్తున్నాడు పరలోకం నుండి. కారుణ్య, వింటున్నావా? దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. ఆల్రెడీ డిస్కస్ అవుతుంది పరలోకంలో. అరే ఆహాబు నేను చెప్పినట్లుగా ముందు యుద్ధం జరిగింది, గెలిచేశాడు, ఎప్పుడు యుద్ధానికి పొమ్మంటే అప్పుడు వెళ్ళాడు, వద్దన్నప్పుడు ఆగిపోవాలి కదా, ఆగడేటి? సరే, నా సత్యప్రవక్తకు నేను తెలియజేశాను, జయించవు, వెళ్తే చచ్చిపోతావని, అది చెప్పినా నమ్మడు. మరి ఏంటి? చూస్తుంటే లేదండి, అతని మాట నమ్మనండి, నా కోసం ఇప్పుడు కీడే చెప్తాడండి. మరి దేన్ని నమ్ముతావు? 400 మంది ఈయన జయించేస్తాడంటే అది నమ్ముతున్నాడు.
సిద్కియా వచ్చి ఒక శూలం తీసుకొచ్చి దీంతో పొడిచేసి నీ శత్రువుని చంపేస్తావు మహారాజా అంటే దాన్ని నమ్మేస్తున్నాడు. అంటే ఎంత చెప్పినా, ఎంత సత్యము చెప్పినా, ఎంత నిజము చెప్పినా అబద్ధాన్ని నమ్ముతామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు పైనుంచి చూశాడు, ఈ పరలోకములో ఇటు సైడ్ కొంతమంది సైన్యం ఉంది, ఆ సైడ్ కొంతమంది సైన్యం ఉంది. చూసి దేవుడు అడిగాడు. ఏమని అడిగాడో తెలుసా? ఇప్పుడు చదవండి ఇక్కడ 19. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. వాళ్ళు మాట్లాడుకుంటున్నారట పరలోకంలో ఆహాబు కోసం. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా. చూసారా, ఇజ్రాయేలు రాజు ఆహాబు ఓడిపోయేటట్లుగా మీరు ఎవరు వెళ్ళి ప్రవచిస్తారు ముందు చెప్పండి అని చెప్తే, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధంగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ దేవుని ఎదుటకు యెహోవా సన్నిధికి నిలబడిందట. ఒక ఆత్మ, బాగా వినండి. ఈ ఆత్మ వచ్చి ఏమంటుందట? నేను అతన్ని ప్రేరేపించదనగా. యెహోవా అడుగుతున్నాడు దేవుడు, ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని ఆత్మను అడిగాడు దేవుడు. అందుకు ఆత్మ చెప్తుంది, నేను బయలుదేరి అతని 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉందునని చెప్పగా దేవుడు నువ్వు పో, అలాగే చెయ్యి అని పంపించాడట. వింటున్నారా? అతను, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అని ఎవరితో చెప్పారు ఈ మాట? మీకాయా రాజు అయినటువంటి ఆహాబుతో, ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబుతో. కాబట్టి నీ ప్రవక్తల నోట అబద్ధాలు పలికించే ఆత్మ ఒకటి ఉంది. నువ్వు జయించేస్తావు అంటున్నారు. ఒకటిదే, నువ్వు జయించవు, నువ్వు చచ్చిపోతావు అక్కడికి వెళ్తే. నేను చెప్తున్నానా? దేవుడు నాకు చూపించిందే నేను చెప్తున్నావు. నేను చెప్పిందేనో నువ్వు నమ్మవు, వాళ్ళు చెప్పిందేమో నమ్ముతారు. వాళ్ళ నోట్లో అబద్ధపు ఆత్మ ఉంది, దేవుడు పంపించాడు, నువ్వు నమ్మవు కదా. అప్పుడు మళ్ళీ సిద్కియా తీసుకొచ్చాడు కదా సోలం తీసుకొచ్చినోడు వచ్చి, ఏది బాబు నీ ఆత్మ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? దేవుడు ఆత్మ ఎక్కడ చూపించు బాబు అని అడిగి ఒక్క చంప మీద జల్ల కొట్టాడు సత్య ప్రవక్త. ఎవరు? సిద్కియా. ఇందాక తీసుకొచ్చాడు కదా సోలం. ఈ సోలంతో నీ విజయం వస్తుందని చెప్పాడు కదా, ఇది రాదని నేను చెప్తే వీడి కోపం వచ్చింది. సత్యము చెప్తే అసత్యవాదులకు ఎప్పుడూ సత్య ప్రవక్తల మీద, సత్య సేవకుల మీద కోపమే. చంపేస్తారు. అర్థమవుతుందా మీకు? ఏం చేశాడట? 24. మీకాయ ఇట్లనగా కెనయా కుమారుడని సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. ప్రియులారా, వింటున్నారా? నిద్రపోతున్నారా? చంప మీద కుట్టాడట సత్య ప్రవక్తకు. ఎందుకు? వారు ప్రగల్భాలు పలికారు. నువ్వు జయిస్తావు, నీకేం పర్లేదండి. ఈనాడు చాలా సంఘాలు విశ్వాసులు భ్రమలో పెడుతుంటే, అది కాదమ్మా ఇది సత్యం, ఇది చెప్తే మనమంటే చాలా కోపం, చాలామందికి ద్వేషం. ఎన్నో విషయాల్లో ఇలా నా మీద ఉన్న ద్వేషాన్ని నేను ఎదుర్కొంటున్నానమ్మా. నిజం చెప్తున్నా. అయితే అప్పుడు ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేల్ రాజు చూడండి. అప్పుడు ఇజ్రాయేలు రాజు మీకాయను పట్టుకొని తీసుకొని పోయి బందీగృహంలో ఉంచండి, అతనికి భోజనం. నేను మరలా జయించి వచ్చినప్పుడు, వీడి మొహం ఎప్పుడు జయిస్తాడండి? ఇతను దేవుడు చెప్పలేదు చచ్చిపోతాడని, ఓడిపోతాడని చెప్పాడు. అనుకున్నాను నేను జయించి వచ్చిన తర్వాత ఈయన సంగతి తేలుస్తాను, కానీ అంతవరకు జైల్లో పెట్టండి. జైల్లో పెడుతున్నారు కానీ భోజనం రోజు కష్టమైన భోజనం పెట్టండి, కష్టమైన పానీయం పెట్టన్నాడు. అంటే కుళ్ళిపోయిన మాంసమో పాసిపోయిన అన్నమో అది పెట్టమన్నాడు. చూడండి అక్కడ అతనికి బందీగృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను.
అప్పుడు మీకా ఏమన్నాడు తెలుసా? సకల జనురారా నా మాట ఆలకించండి, రాజవైన నీవు ఏమాత్రమును క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత ఈ మాటలు చెప్పించలేదని రుజువు అవుతుంది. నువ్వు తిరిగి వచ్చావనుకో నేను అబద్ధం ఆడినట్లు, నువ్వు తిరిగి రాక అక్కడే చేస్తే దేవుడు నాతో మాట్లాడిన మాట నిజమని మీరే తెలుసుకుంటారన్నాడు. చూద్దాంలే అని వెళ్ళిపోయాడు యుద్ధానికి వెళ్ళి యుద్ధరంగంలో సిరియన్లతో యుద్ధం ఆడడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సరే, ఈయన ఒక దగ్గర నిల్చుంటాడు యుద్ధం ఆడడానికి రెడీగా. అవతలోడు మామూలు సైనికుడే, అతడు అవడం అనుకుని జస్ట్ తుపాకీ గురిపెట్టి కాలిస్తే కరెక్ట్ గుండెలకు దూరుద్దా లేదా చెప్పండి? తుపాకీ షూట్ చేసి గురి చేస్తే కరెక్ట్గా గుండెలు దూరాలి, గురి చూసి కొట్టాలి. కానీ ఇతను విల్లు పెట్టుకొని బాణం పట్టుకొని ఈ సైనికుడు అసలు గురి కూడా పెట్టలేదు, గాబరా ఇలా వదిలేశాడు అంతే. ఇలా వదిలేస్తే ఆ బాణం సరాసరి ఆహాబుకి ఈ మైమరుపు ఉంది, ఏంటి జాకెట్ సేఫ్ సైడ్ ఉంటుంది కదా కవచం, అది ఉంటే దానికి జాయింట్ చేసిన చిన్న కీలు కొన ఉంటుంది అనమాట. అలాగా ఇప్పుడు దారాలు చుడితే ఎలాగ ఉంటుంది, చిన్న కన్నం, ఆ చిన్న కన్నంలో దూరి గుచ్చించుకుంది అంతే, గురి పెట్టలేదు. ఇలా వదిలేసారు, ఎటుపోతుందో తెలియదు కానీ కరెక్ట్గా వెళ్ళి గుండెకి గుచ్చిపోయి నేను చచ్చిపోతున్నా, గాయమైపోయింది అని చెప్పేసరికి ఈ రథసారథి అంటే రథం తోలివాడిని తీసుకొచ్చి నేను చచ్చిపోతున్నా అంటే తీసుకెళ్ళాడు, మధ్యలో తీసుకెళ్ళి మనోడు చచ్చిపోయాడు ఏం చేద్దాం అందరు వెళ్ళిపోతే ఆ రక్తము గూడు కట్టేసిందట దాని మీద. ఇతను తీసుకెళ్ళి పాతి పెడితే ఆ రథం ఆ నీటి కాలువ దగ్గర ఎక్కడో కడుగుతుంటే ఆ రథానికి ఉన్న ఆ రక్తము నాకే కుక్కలన్నీ కూడా, అలా నీ రక్తం కూడా నాకుతుందని దేవుడు చెప్పాడు. సేమ్ అలాగనే జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఏ తరములోనైనా ఏ ప్రాంతములోనైనా ఏ కాలములోనైనా వందలాది ప్రవక్తలు యెహోవా ప్రవక్తలు ఉండరు, అబద్ధ ప్రవక్తలు వందలాది మంది ఉంటారు. ఏ ప్రాంతంలోనైనా ఏ కాలంలోనైనా ఏ తరములోనైనా యెహోవా ప్రవక్తలు ఒక్కరే ఉంటారు. అర్థమైందా? మన భారతదేశ ఈ తరములో ఒకరు ఉన్నారు, లేదా ఈ కాలంలో ఒకరు ఉంటారు, ఈ ప్రాంతంలో ఒకరు ఉంటారు. దేవుడు నియమిస్తాడు అది అంతే. ఇతను చెప్పిన మాటలు ఎవ్వరూ చెవుని పెట్టుకోలేదు. వెళ్ళే వాళ్ళు పొగడతలే కావాలి, జయించేస్తాను, ఈ శూలంతో పొడి చేస్తాను. అయిందమ్మా, జయించాడా? ఎవరి మాట నెరవేరింది? సత్య ప్రవక్త మీకాయ చెప్పిందే నెరవేరింది. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఈనాడు పిల్లారా, ఎందుకు వారు యుద్ధములో గెలవరని చెప్పారు చెప్పండి. 11వ వచనంలో మీరందరూ కూడా యుద్ధానికి పనికిరారు, యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు, కాబట్టి ఎవరింటికి వారు సమాధానంగా వెళ్ళండి అని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళందరూ కూడా పిల్లారా చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయి ఉన్న సంఘము, చెదిరిపోయి ఉన్న ఇజ్రాయేలీయులు ఎలా జయిస్తారు శత్రువులతో? ఈనాడు భారతదేశంలో కూడా సంఘాలు, ప్రపంచంలో ఉన్న సంఘాలు, మన ఆంధ్రాలో ఉన్న సంఘాలు ఎవరి మట్టుకు వారు చెదిరిపోయి ఉన్నారు. ఒక సంఘానికి పొత్తు లేదు, యూనిటీ లేదు, సత్యము నమ్మరు. మీరు ఇప్పుడు వెళ్ళండి ఎక్కడికైనా, కరెక్ట్గా 12:30కే ముగించి సంఘాలు హ్యాపీగా ఏసీలో చక్కగా విశ్వాసులు అందరూ కూడా కోడిలాగా అక్కడ ఏసీలో ఇంటికి ఏం చేస్తారండి మీరు? ఎండ అయితే ఇంటి దగ్గర అనలేదా? ఇదే ఎండ అక్కడ కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ దేవుని పనిని, దేవుని టైంని తినేయడానికి అంతే తప్ప దేనికి పని చేయదు. నిజానికి వాస్తవం ఇప్పుడు ఇక్కడ ఎండ ఉంది, మీ ఇంటి దగ్గర ఎండ ఉండదా? దానికంటే నేడు ఎక్కడే తెలుసండి, 15 అడుగుల స్లాబ్ ఎత్తు, త్వరగా ఎండ రాదు. అర్థమవుతుందండి? కాదు పోదండి, ఇంటి దగ్గర మీల్స్ ఉంటుంది, లంచ్ గట్రా ఉండదు, కానీ టైంకి ముగించేస్తాను. హల్లెలూయా. అది ఏదో వారానికి ఒకసారి ఆదివారమే కదా. కనుక ప్రియులారా, ఎందుకు యుద్ధానికి వారి పనికి రాకుండా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారంటే వాళ్ళు యూనిటీ లేదు, చెదిరిపోయారట. కాపరి లేని గొర్రెల వలె కొండల మీద వీరు చెదిరిపోయారు కనుక మీరు యుద్ధానికి పనికి రారు, మీరు అనర్హులు, ఇంటికి వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. లేదండి మేము అలా అనకండి, మేము
యుద్ధ సన్నద్ధులమయ్యాం, మా దగ్గర ఆయుధాలు ఎన్నున్నాయి, ఎంత సైన్యం ఉంది, మేము దేవుని ప్రజలం కాదా, మేము దేవుడు బిడ్డలం కాదా, దేవుడు మా దేవుడు కాదా, దేవుడు మాతో మాట్లాడ్డా, యుద్ధానికి రాడా, మేము జయించేస్తాం. ఇచ్చోడా, సరిదిద్దుకోవలసింది సరిదిద్దుకోకుండా నువ్వేదో సాధించేస్తాను, ఘనకార్యాలు చేసేద్దాం అనుకుంటే అది ఒట్టి ప్రగల్భాలే తప్ప విజయం అయితే రాదు. వస్తుందా? అబద్ధ ప్రవక్తలు 400 మంది చెప్పినంత మాత్రం జయం వచ్చేసిందండి? వచ్చిందా? కాబట్టి చెదిరిపోయిన మీరు సంఘటితం కావాలి. చెదిరిపోయిన మీరందరూ కూడా ఐక్యతతో నిలబడాలి, ఐకమత్యత ఉండాలి. అప్పుడే ఆ ఐకమత్యము ద్వారా మీరందరూ ఒకటై నా శత్రువుతో యుద్ధమాడి నువ్వు జయించి అప్పుడు విజయధ్వనులు జయధ్వనులు చేయొచ్చు. ఐక్యత లేకుండా మీరు చెదిరిపోయి మనసుల మీద మనసులు, సంఘాల మీద సంఘాలు, డినామినేషన్ల మీద డినామినేషన్లకి, సంస్థల మీద సంస్థలకి ఏ విధమైన ఐక్యత లేకుండా మనం యుద్ధం ఆడుదామండి, ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుదామండి అంటే కుదరదండి, అవదు, కష్టం. కనుక ప్రియులారా, దేవుని సంఘములో ఇన్ని విభేదాలు ఉండగా మనం కలిసి సిరియనులతో ఎలా పోరాడి జయిస్తాం? జయించలేము. కాబట్టి ఎందుకయ్యా ఇంటికి వెళ్ళండి అయ్యా. మరి ఫస్ట్ ఏం చేయాలి ప్రభా? అందరూ సంఘటితం అవ్వాలి, చెదిరిపోకుండా ఏమవ్వాలి? ఐక్యత కలిగి ఒక కాపరి కిందకి రావాలి. ఆ కాపరి ప్రధాన కాపరి అయిన యేసయ్య కిందకు. హల్లెలూయా. మేమందరం లేమేటి? ఆయనే చెప్తున్నాడు అందరూ ఏ విషయంలో ఐక్యత రావాలో ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎందుకు ఏకం కావాలో చెప్తున్నాడు. ఏ విషయంలో మనకు ఐక్యత కావాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11లో చెప్తున్నాడు ఆయన. చదవండి. ఎఫెసీ 4 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, చూశారండి, యేసు ప్రభువారి జ్ఞాన విషయంలో ఏకత్వం ఉండాలట. తర్వాత విశ్వాస విషయంలో కూడా ఏకత్వము ఉండాలట. విశ్వాస విషయం అంటే నమ్మడం. వినండి, యేసు దేవుడని నమ్మాం. చాలామంది యేసయ్య దేవుడని నమ్మరు. తెలుసా మీకు? నమ్మరు. కుమారుడు అంటారు. యేసు ఎవరంటారండి? కుమారుడు తనెలా దేవుడైపోతారని అంటారు. కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు. అందుకే యెహోవా అని పలికేవారు కొంతమంది ఉంటారు. యెహోవా సాక్షులు, మేము యెహోవాకు సాక్షులం కానీ యేసుకి సాక్షులం కాదు. ఎందుకంటే యేసు కుమారుడే కానీ దేవుడు కాదు. వారు మనతో కలవరు, మన వాళ్ళతో కలవలేము. అసత్యం అది. సత్యాన్ని తెలుసుకోవాలి. మరికొంతమంది ఏమంటారో తెలుసా? అరే, మహాశ్రమలు రాకముందే మనము ఎత్తబడిపోతాం, మనం ఎత్తబడిన తర్వాత సంఘానికి భూమి మీద శ్రమలు వస్తాయంటారు. అలా ఏం కాదు. ఆ విషయంలో కూడా ఏకమనస్సు లేదు. అరే, ప్రతి ఆదివారం బల్లారాధన ఇస్తారా వీళ్ళు అని మన కోసం మనమేదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా విగ్రహార్థన చేస్తున్న వాళ్ళు చూస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మన విశ్వాసం ఏంటి? అపోస్తులు ఏ పునాదుల మీద కట్టుకున్నారో, ఏ సిద్ధాంతాల మీద కట్టుకున్నారో అదే కదా మనం నమ్ముతున్నాం. దేవుని వాక్యాన్ని నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, అపోస్తులు నమ్మిన విశ్వాస సిద్ధాంతాన్ని నమ్మాలి, అందులో ఏకత్వం పొందాలి. మనకు క్లారిటీ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రతి ఆదివారం అపోస్తుల్లాగా పౌల్లాగా బల్ల ఆరాధనలో పాల్గొంటాము. అవునా కాదా? చెప్పండి అమ్మా. ఇలాగా ఆరాధన క్రమంలో హెచ్చరిక వాక్యం ఉంటే, మెయిన్ వాక్యం ఉంటే, స్తుతి ఆరాధన ఉంటుంది, స్తుతి ధూపం ఉంటుంది, బల్లారాధన ఉంటుంది, సన్నిధి రొట్టెల బలం ఉంటుంది. అవునా కదా? చెప్పండి అయ్యా. ఇలాగ ఇంకొంతమందికి నచ్చదు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏకత్వం ఎలా వస్తుంది? అందరూ కూడా అపోస్తులు వేసిన సిద్ధాంత పునాది మీదకి రావాలి, వారి విశ్వాస పరిమాణం వైపు రావాలి, వాళ్ళ యొక్క ఆరాధన క్రమం వైపు రావాలి, వారు ఉపదేశించిన ఉపదేశాల వైపు మనము వస్తే, యేసయ్య దీని కొరకే ప్రార్థించాడు. ఎక్కడో తెలుసా? గమనించండి. అది యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచ్చిన కుమారుడితో తండ్రితో కుమారుడు ఏకమై ఉన్నారు.
అలాగే వాళ్ళు కూడా నాతో ఏకమై ఉండాలని ప్రార్థించట్లేదు. వారు నాతో నీతో ఏకమవ్వాలి అంటే ఎలా ఏకమవుతారో తెలుసా? అప్పుడు చెప్తున్నాడు యేసు. చదువమ్మా. వాక్యము వలన, సత్యవాక్యము వలన, విశ్వాసము వలన. అదండి, హల్లెలూయా. సత్యవాక్యములో భేదాలు విభేదాలు సత్య సిద్ధాంతంలో ఉండకూడదు. విశ్వాసంలో కూడా తేడా ఉండకూడదు. ముందు దాన్ని నమ్మితే అప్పుడు యేసయ్యలో ఏకమవుతాం. యేసయ్యలో ఏకమైతే అప్పుడు దేవునిలో మనము ఏకమవుతాం. యేసయ్య ప్రార్థించాడు, అది మహాయాజకత్వ ప్రార్థన. ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థన వృధా పోదు కదా. ఏదో ఒక రోజు అందరూ కూడా అపోస్తుల సిద్ధాంతంలోనికి రావాలి, ఈ ఆరాధన క్రమంలోకి వస్తారు. ఎందుకు అంటే దేవుడు యేసయ్య ప్రార్థించాడు. ఆ విధంగా అందరూ ఒక ఐక్యతలోనికి రావడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. నన్ను అభిషేకించినటువంటి ఈ తరం ప్రవక్త 7వ దూత అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరాయి గారు కూడా దీనికోసమే ప్రయాసపడుతున్నారు. అందుకే ఒకే అపోస్తుల బోధ మీద ప్రపంచమంతా రావాలని అలా వస్తుంది కూడా. ఎందుకు? యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. కాబట్టే ఇదిగో మిమ్మల్ని అడుగుతారు, మీ చర్చిలో ప్రతి ఆదివారం యేసు రక్త మాంసాలు ఇచ్చేస్తారేటమ్మా, మా సంఘాలు అలా ఇవ్వరు అని ఎప్పుడు మనకు ప్రశ్న అడుగుతూనే ఉంటారు. అరే, ఇది బైబిల్ చెప్తున్న సత్యం రా నాయనా. 6 ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి, అందుకే మేము అనుసరిస్తున్నాం అని అంటే వాళ్ళకి ఒంటి పట్టదు, బుర్రకెక్కదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు తెలియదండి, మేము అలా చేయమండి, మాకు అనవసరం అండి, శ్రమలు రాకముందు మేము ఎత్తపడతామండి అని చెబుతూ మనం ఎంత సత్యమని రుజువు చేసినా, ఎంత సత్యమని నిరూపణ చేసినా సరే వాళ్ళు ఏమంటారు తెలుసా? బాగా వినండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. బాబు, మాకు అంత తెలియదండి, మా అయ్యగారులు అలా చెప్పలేదు, మేము అనేక సంవత్సరాలు ఇలాగనే వస్తున్నాం, కాబట్టి మేము అలా చేయలేము, అలా తీసుకోలేము. యేసయ్య ఆ శ్రమలు రాకముందే మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మేము నమ్ముతున్నాం. ఇలాగా వాళ్ళు అబద్ధమును మాత్రమే నమ్మేటట్లుగా అభిలాష కలిగి ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చివరి దినాల్లో వీళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అబద్ధమే నమ్మేటట్లుగా ఒక శక్తిని దేవుడు పంపిస్తాడు. గుర్తుందా? ఆహాబు రాజు దగ్గరికి అబద్ధమును నమ్మేటట్లు ఒక ఆత్మను పంపించారు వారి నోటికి. చివరి దినాలలో కూడా మనం ఎంత సత్యం చెప్పినా వారు నమ్మకపోతే, వీళ్ళకి అసత్యం అంటే ఇష్టమా, ఉండు దాన్నే పంపిస్తాను దేవుడు పంపిస్తాడట. తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము చదవండి, 11, 12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక. అమ్మా, దేని ఎందు అభిలాషట? సత్యం అంచె చెప్పినా ఎవరు నమ్మడం లేదు. వారు నమ్మేది దేనికి? దుర్నీతి, అసత్యమే. దాని అంతా అభిలాష ఉంది. అభిలాష అంటే కోరిక. ఈ కోరిక నీకు ఉందా? అయితే తదాస్తు నాయన అంటాడు. దేవుడు కూడా హృదయవాంఛలు తీరుస్తాడు కదా. నేను అసత్యాన్ని నమ్ముతాను తదాస్తు అంటాడు. చదువమ్మా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షా విధి పొందుడుగా ఆహాబులాగా కుక్క చావు చచ్చినట్టుగా అబద్ధమును నమ్మునట్లు దేన్ని పంపుతున్నాడటమ్మా? అమ్మా వింటున్నారా? జ్యోతమ్మా, దేవుడు మనం ఎంత సత్యం చెప్పినా నమ్మని వాళ్ళకు దేవుడు ఏం పంపిస్తాడట? మోసము చేయు శక్తి. మోసం చేయడంటే అబద్ధాలతో. అర్థమైందా? ఎవరు పంపిస్తారట? ఆహాబు రాజు దగ్గరికి ఎవరు పంపించారు? ఏ ఆత్మను పంపించాడు? అబద్ధపు ఆత్మ. ఇప్పుడు ఇక్కడ చివరి కాలంలో కూడా పంపిస్తాడు. అందుకే మనము సత్యాన్ని నమ్మండి అని ఎందుకు చెప్తున్నామంటే, లేఖనాల ద్వారా చూపించేందుకు చెప్తాం. అంటే మీరు మోసగించి నరకానికి పోతే, అందుకని టైం టేకింగ్తో వినండి అంటాను నేను. చెప్పండి, మిమ్మల్ని మోసగించాలా? నాకు అది నేర్పలేదు. ప్రవక్తలు కూడా అది మాకు నేర్పలేదు. ఓఫిరాయి గారు కూడా అది నేర్పలేదు. మోసం చేసి డబ్బులు కూడా నేర్పలేదు అతను కూడా తన ప్రసంగాల్లో ఎక్కడ కూడా. కాబట్టి ఆ క్రమంలో పడొచ్చిన వాళ్ళం మేము. కాబట్టి దేవుడు మాకు అప్పగించిన సంఘాన్ని కూడా సంఘటితం చేసి సత్యాన్ని నమ్మాలంతే. దట్సాల్. సత్య ప్రవక్త ఎవరో గుర్తించేటటువంటి
ఆ స్థాయిలో ఉండాలి, అంతే. అర్థమవుతుందండి? ఆ కన్నులు ఆ కాల ప్రజలకు లేదు. అహాబు రాజు భ్రష్టుడైనా ఉంది, కానీ అహం అడ్డొచ్చేసింది. అహం, ఎప్పుడు నా కోసం కీడే చెప్తాడు, ఆయన మాటలు నేను విన్నాం, ఏ సత్య ప్రవక్త నేను విన్నాం అని అహం అడ్డొచ్చేసింది. మనం ఇంత సత్యం చెప్తే నా మీద కమ్మలు కట్టి మాట్లాడుతుంటారు చాలామంది సేవకులు కూడా. సుమా, మన చుట్టుప్రక్కల ఉన్న సంఘాలు కూడా మిమ్మల్ని కూడా కడతారు, మీకు తెలియదు, అది బహుశా ఎదురైందేమో. అర్థమైందా? అయినా సరే విజయం మనదే. వారు పడి ఉంటారు, మనము లేచి ఉంటాం. ఎందుకంటే కొందరు గుర్రములను బట్టి గర్విస్తారు, ఆస్తులను బట్టి గర్విస్తారు, చర్చిలను బట్టి, బిల్డింగ్లను బట్టి, కారులను బట్టి, పెద్ద పెద్ద కులాలను బట్టి గర్విస్తారు. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. వారు పడి ఉన్నారు, మనం లేచి ఉంటాం. ప్రార్థన చేద్దాం, తల వంచండి అందరూ.